Hi everyone. So today I am going to explain one more problem. This is also requested by a student. Okay na? So ఈ problem కూడా student request చేసిన problemే. So చూడండి first, the average height of 10 students who have interested in playing basketball is 70 inches with a standard deviation of 2.5 inches. ఓకేనా, అంటే ఏంటి ఇక్కడ 10 స్టూడెంట్స్ అనేవాళ్ళు బాస్కెట్ బాల్ ప్లే చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్, వాళ్ళ హైట్ వచ్చేసి ఎంత ఉందంట, 70 ఇంచెస్ ఉందన్నమాట. ఓకే, విత్ స్టాండర్డ్ డివియేషన్ ఎంత ఉంది, 2.5. ఓకే, అలానే ఇంకొక శాంపుల్ తీసుకున్నారు, 15 స్టూడెంట్స్ని తీసుకున్నప్పుడు వాళ్ళు నాట్ ఇంట్రెస్టెడ్ అనమాట. బట్ వాళ్ళ మెయిన్ హైట్ వచ్చేసి ఎంత, 67 ఇంచెస్ విత్ స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ 2.8 ఇంచెస్. ఓకే, ఫైండ్ 95% కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఫర్ ద డిఫరెన్స్ ఆఫ్ మీన్స్. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అనమాట. డిఫరెన్స్ ఆఫ్ మీన్స్కి కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్. ఓకే, సో ఫస్ట్ మనం గివెన్ దట్ అంటే ఇచ్చిన వాల్యూస్ మనం రాద్దాము. ఓకే, గివెన్ దట్ average height, how much average height here, 70 inches. సో దీన్ని నేను ఏమనుకుంటున్నాను, x1 బార్ అనేసి అనుకుంటున్నాను. x1 బార్ ఎంత, 70 ఇంచెస్ మనకి. ఓకే, సో అలానే నెక్స్ట్ x2 బార్ అనేసి అనుకున్నాం. మీన్ హైట్ ఎంత నెక్స్ట్ది, 67 ఇంచెస్ అనమాట. ఓకే, సో 67 ఇంచెస్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక డేటా కూడా ఉంది మనకి, ఏంటి, స్టాండర్డ్ డీవియేషన్ అనేసి అన్నారు. సో స్టాండర్డ్ డీవియేషన్ మనం S1తో డినోట్ చేసుకుంటాం కాబట్టి S1 ఈక్వల్స్ టు 2.5 ఇంచెస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి S2 కూడా ఎంత ఇచ్చారు ఇక్కడ మనకి, 2.8 ఇచ్చారు. సో S2 ఈక్వల్స్ టు 2.8 ఇంచెస్. ఓకే, సో నెక్స్ట్ N1 ఎంత, N1 10 స్టూడెంట్స్ అనేసి అన్నారు, 10 స్టూడెంట్స్ తీసుకున్నారు శాంపుల్. అలానే మరి N2 ఎంత ఇక్కడ మనకి, వేర్ ఇట్ ఈస్, సో 15 అనమాట, 15 స్టూడెంట్స్. ఓకే, మన ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు వాళ్ళు, ఫైండ్ 95% కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఫర్ ద డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ అనేసి అంటున్నారు. ఓకేనా, సో ఫస్ట్ మనం కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ 95% దగ్గర కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఫార్ములా ఏంటో రాద్దాం మనం. ఓకేనా, సో ద ఫార్ములా is given by ఏంటి మనకి, x1 బార్ మైనస్ x2 బార్ ప్లస్ ఆర్ మైనస్ z 95%. ఓకేనా, జనరల్గా జెడ్ ఆల్ఫా ఉంటుంది, కానీ ఆల్ఫా వాల్యూ వాళ్ళు 95 కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఇచ్చారు కాబట్టి ఆల్ఫా బదులు మనం 95% పెడతాము. ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ S1 స్క్వేర్ బై N1 ప్లస్ S2 స్క్వేర్ బై N2. సో ఇదేంటి మనకి, కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఫర్ ద డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ అనే ఫార్ములా అనమాట. ఓకేనా, దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్. ఒకవేళ ఇక్కడ మనకి 98% ఇస్తే 98% రాయాలి. ఓకే, 90% ఇస్తే 90%, అంటే ఆల్ఫా వాల్యూ వాళ్ళు ఎంత ఇస్తే, ఆల్ఫా అంటే తెలుసు కదా, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, ఎంత ఇస్తే ఆ వాల్యూ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం 95% దగ్గర టేబుల్ వాల్యూ ఎంత, జెడ్ వాల్యూ మనకి అందరికీ తెలుసు 1.96 అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ కూడా ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాము. సో x1 బార్ అంటే ఎంత మనకి ఇక్కడ, 70 ఇంచెస్, అంటే 70 మైనస్ 67 ప్లస్ ఆర్ మైనస్ నెక్స్ట్ ఎంత ఇక్కడ, z 95%. z 95% అంటే ఎంత అనుకున్నాం మనం, 1.96 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ S1 స్క్వేర్ అంటే ఎంత మనకి, S1 అంటే ఎంత ఇక్కడ, 2.5. సో 2.5 హోల్ స్క్వేర్ బై N1 అంటే 10 ప్లస్ S2 అంటే ఎంత మళ్ళీ, 2.8. సో 2.8 హోల్ స్క్వేర్ బై N2 అంటే ఎంత ఇక్కడ మనకి, 15. ఓకేనా, సో వీల్ క్యాలిక్యులేట్ దిస్ వన్. సో 70 మైనస్ 67 అంటే ఎంత, 3.
plus or minus 1.96. So square root of 2.5 nothing but 25 whole square enta 625. కాకపోతే పాయింట్ మనకి 1 డెసిమల్ తర్వాత ఉంది కాబట్టి మనకి ఏమొస్తుంది 6.25 వస్తుంది అనమాట బై 10 ప్లస్ ఇది కూడా అంతే 2.8 అంటే 2.8 హోల్ స్క్వేర్ అంటే మనకి ఏమొస్తుంది 7.84 బై 15 వస్తుంది అనమాట మనకి. ఓకే, సో నెక్స్ట్ 3 ప్లస్ ఆర్ మైనస్ 1.96 స్క్వేర్ రూట్ ఆఫ్. సో మనం చేద్దాము ఇప్పుడు. ఏం చేద్దాం? సో ఇక్కడ 6.25 డివైడెడ్ బై 10 హౌ మచ్ 0.625 ప్లస్ 7.84. సో 7.84 divided by 15. How much? 0.522 సో ఇక్కడ 3 డెసిమల్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 3 డెసిమల్స్ తీసుకుందాం, అంటే 5.22 వరకే తీసుకుందాం మనం. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ రెండు ప్లస్ చేయాలి మనం. ఓకే, అంటే 0 1 వెయిట్. సో 3 ప్లస్ ఆర్ మైనస్ 1.96 స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ రెండు ప్లస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 0.625 ప్లస్ 0.522 ఈక్వల్స్ టు హౌ మచ్? 1.147. సో దీనికి స్క్వేర్ రూట్ ఎంత? 1.147 ఎంత మనకి? 1.070. ఓకేనా? సో అంటే 3 ప్లస్ ఆర్ మైనస్ 1.96 ఇంటూ 1.070. ఓకే, సో ఇప్పుడు మనం ఈ రెండు ఇంటూ చేద్దాం. సో 3 ప్లస్ ఆర్ మైనస్ 1.96 ఇంటూ 1.070 ఎంత మనకి? 2.0972. ఓకేనా? ఇప్పుడు మనం ఏం కనుక్కోమన్నారు వాళ్ళు? కాన్ఫిడెన్స్ లిమిట్స్ కనుక్కోమన్నారు కాబట్టి ఒకసారి ప్లస్ యూస్ చేయాలి మనం, ఒకసారి మనం ఏం యూస్ చేయాలి? మైనస్ యూస్ చేయాలన్నమాట. సో ఇక్కడే చేద్దాం. సో ఫస్ట్ ఏం తీసుకుందాం? ఇక్కడ మనం 3 ప్లస్ 2.0972 అనేది ఒక వాల్యూ, నెక్స్ట్ 3 మైనస్ 2.0972 అనేది ఇంకొక వాల్యూ అనమాట. సో ఇప్పుడు మనం ప్లస్ చేద్దాం ఈ రెండు. సో 3 ప్లస్ 2.0972 ఎంత మనకి? 5.0972 అనేది ఒక లిమిట్, ఒక వాల్యూ. సో ఓకే, కాన్ఫిడెన్స్ లిమిట్సే కదా. ఓకే, ఒక లిమిట్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి? 3 మైనస్ 2.0972 ఎంత? 0.9028 అనేది ఇంకొక లిమిట్. ఓకేనా? సో దీస్ ఆర్ ద కాన్ఫిడెన్స్ లిమిట్స్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్. ఓకేనా? సో హోప్ యు ఆల్ అండర్స్టాండ్. ఓకేనా? సో ఇంకొక నెక్స్ట్ సమ్ చూద్దాం అనమాట. అది కూడా స్టూడెంట్ రిక్వెస్ట్ చేసిన సమ్మే. ఓకే, yeah. A group of 10 children were tested to find out how many digits they could repeat from money after hearing them once. ఓకేనా? సో ఒక 10 స్టూడెంట్స్ని 10 చిల్డ్రన్ని తీసుకొని, చిల్డ్రన్స్ అనకూడదు, చిల్డ్రనే. సో 10 చిల్డ్రన్ని తీసుకొని హౌ మెనీ డిజిట్స్ వాళ్ళు రిపీట్ చేస్తారనమాట. ఓకేనా? They were given practice at this test during the next week and were then tested. ఓకేనా? సో ఒకటేంటి, మనం టెస్ట్ 1కి టెస్ట్ 2కి డిఫరెన్స్ ఏంటి అని కనుక్కోవాలన్నమాట. ఓకే,
సో ఇక్కడ టెస్ట్ 1 డీటెయిల్స్ ఇచ్చారు, మనకి టెస్ట్ 2 డీటెయిల్స్ ఇచ్చారనమాట. సో ఎప్పుడైనా సరే బిఫోర్ ఆఫ్టర్ అనే కాన్సెప్ట్ అనేది మనకి వచ్చిందంటే సో అప్పుడు మనం యూస్ చేయాల్సిన మెథడ్ ఏంటంటే టీ టెస్ట్ యూస్ చేయాలన్నమాట మనం. ఓకేనా? సో మనం ఫస్ట్ వాల్యూస్ వేసుకుందాం. సో ఇక్కడ మనం యూస్ చేసే టెస్ట్ ఏంటంటే టీ టెస్ట్. సో టీ టెస్ట్లో మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి కదా. సో బిఫోర్ ఆఫ్టర్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం యూస్ చేసే మెథడ్ ఏంటంటే టీ టెస్ట్ ఫర్ పెయిడ్ టీ టెస్ట్. ఓకేనా? టీ టెస్ట్ ఫర్ పెయిడ్ టెస్ట్ అనొచ్చు, పెయిడ్ టీ టెస్ట్ అని కూడా అనొచ్చు నాన్న, పెయిడ్ టీ టెస్ట్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ 2 టెస్ట్లు అనేవి పేర్ చేస్తాం అనమాట. సో అది ఎలా అనేది మనం చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ మనం ఏం రాస్తాం, నల్ హైపోథసిస్ రాస్తాం అనమాట. ఓకే, నల్ హైపోథసిస్. సో నల్ హైపోథసిస్ వచ్చేసి మనం ఇక్కడ ఏం తీసుకుంటాము, దేర్ ఈజ్ నో significant difference between అనొచ్చు, లేకపోతే ఇన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ 2 టెస్ట్ రాద్దాం. ఓకే, ఇన్ పర్ఫార్మెన్స్ బిట్వీన్ టెస్ట్ 1 అండ్ టెస్ట్ 2. ఓకేనా? సో ఇదేంటి, మనం నల్ హైపోథసిస్. సో నల్ హైపోథసిస్ ఎప్పుడు కూడా మనం దేంతో డినోట్ చేసుకుంటాం, H0 తో డినోట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి మనకి, ఆల్టర్నేటివ్ హైపోథసిస్. సో ఆల్టర్నేటివ్ హైపోథసిస్ని దేంతో డినోట్ చేసుకుంటాం, మనం H1 తో డినోట్ చేసుకుంటాము. ఓకేనా? సో ఇక్కడ ఏం రాస్తాం, దేర్ ఈజ్ ఏ అని రాస్తాం అనమాట. దేర్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్, ఇక్కడ నో అని రాసాం కాబట్టి ఇక్కడ ఉంటుంది అని రాసుకుంటాం అనమాట. సో దేర్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఇన్ పర్ఫార్మెన్స్ బిట్వీన్ టెస్ట్ 1 అండ్ టెస్ట్ 2. ఓకేనా? ఇది మనకు వచ్చేసి ఆల్టర్నేటివ్ హైపోథసిస్. సో నెక్స్ట్ ఏం చేస్తాం, మనం లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అనేది మనం ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలి, వాళ్ళు పర్టికులర్గా ఏమి ఇవ్వనప్పుడు మనం ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం నాన్న, 95% దగ్గర ఫైండ్ అవుట్ చేస్తాం. సో ద టేబుల్ వాల్యూ ఎట్ 95% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. LOS అంటే ఏంటి, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ విత్ n-1 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. పెయిడ్ టీ టెస్ట్కి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చేసి మనం n-1 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ n అంటే ఏంటి, హౌ మెనీ, 10 చిల్డ్రన్ అనేసి అన్నారు. సో n వాల్యూ ఇప్పుడు మనకి ఏమొస్తుంది, 10 వస్తుంది అనమాట. అంటే ఏంటి, విత్ 10-1 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వాల్యూ వచ్చేసినా, ఇది టేబుల్ వాల్యూస్ నాన్న, టీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ వాల్యూస్ మీరు చూడాలన్నమాట. సో నేను ముందే ఆ వాల్యూ చూశాను. సో ఆ వాల్యూ వచ్చేసి మనకి 2.262 ఉంటుంది అనమాట. సో నేను ఇంకొక వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను మీకు ఎలా టేబుల్ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అనేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి, టెస్ట్ స్టాటిస్టిక్. ఓకే, సో టెస్ట్ స్టాటిస్టిక్ అంటే మనందరికీ తెలుసు, టెస్ట్ స్టాటిస్టిక్లో మనం ఫార్ములా అనేది డిజైన్ చేస్తాము. సో ఏంటి ఫార్ములా మనకి, T = mod of D bar by S by √n. ఓకే, దట్ ఫాలోస్ Tn-1 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఓకేనా? ఇలా రాయొచ్చు, లేకపోతే ఫార్ములాను మనం ఇలా కూడా రాయొచ్చు. ఏంటి, T = D bar by √S² అని కూడా రాయొచ్చు అనమాట. ఓకే, దట్ ఫాలోస్ Tn-1 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్.
ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ఫార్ములా. ఇప్పుడు మనం డి బార్ ఫైండ్ అవుట్ చేయాలి. డి బార్ ఫైండ్ అవుట్ చేయాలంటే అసలు ఫస్ట్ డి అంటే ఏంటో కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, సో డి వచ్చేసిన మనకి ఫార్ములా ఏంటంటే ఎక్స్ మైనస్ వై ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ అంటే ఏంటి, ఇక్కడ మనకి టెస్ట్ 1 వాల్యూస్. ఓకే, మరి వై అంటే ఏంటి, ఇక్కడ టెస్ట్ 2 వాల్యూస్. ఓకే, టెస్ట్ 1 టెస్ట్ 2 వాల్యూస్ని మనం డి వాల్యూస్గా అనుకుంటాం అన్నమాట. ఓకే, సో దానికోసం మనం ఏం చేస్తాము, ఇక్కడ ఎక్స్ వాల్యూస్ వేసుకున్నాము, ఇక్కడ వై వాల్యూస్ వేసుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి డి వాల్యూస్, డి ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ వై బై. నెక్స్ట్ వచ్చేసి ఇంకా డి బార్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం ఫస్ట్ డి బార్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేస్తాము. ఈ డి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆఫ్టర్ దట్ ఇంకోటి కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అది ఎందుకు అనేది నేను ఫార్ములా బేస్ చేసుకొని చెప్తాను మీకు. డి మైనస్ డి బార్ హోల్ స్క్వేర్, లేకపోతే ఇంకొక కాలం కూడా మీరు ఇంక్లూడ్ చేయొచ్చు. ఏంటి, డి మైనస్ డి బార్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ డి మైనస్ డి బార్ హోల్ స్క్వేర్ అని కూడా రాయొచ్చు. ఇట్స్ యువర్ విష్. సో మనం ఎలాగో క్యాల్సీ యూస్ చేస్తాం కాబట్టి సో ఇక్కడే ఇది రాసేయచ్చు. సో ఫస్ట్ మనం ఎక్స్ వాల్యూస్ వేద్దాము. ఏంటి, 654 786 7568. ఓకే, సో ఇది వచ్చేసి మనకి ఏంటి, ఎక్స్ వాల్యూస్. నెక్స్ట్ వై వాల్యూస్ ఏంటి, 7767 968. నెక్స్ట్ లాస్ట్కి ఏముంది, 6610 అని ఉంది. ఓకే, 6610. ఓకే, సో ఇప్పుడు మనం డి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డి వాల్యూస్ అంటే ఏమని చెప్పుకున్నాము, ఎక్స్ మైనస్ వై. ఎక్స్ అంటే ఏంటి, టెస్ట్ 1 వాల్యూస్, వై అంటే ఏంటి, టెస్ట్ 2 వాల్యూస్. అంటే ఏంటి, ఇక్కడ సో ఎక్స్ మైనస్ వై ఫైండ్ అవుట్ చేయొచ్చు, వై మైనస్ ఎక్స్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు నాన్న, యాజ్ యూ విష్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, 6 మైనస్ 7 ఈక్వల్స్ టు హౌ మచ్, -1. నెక్స్ట్ 5 మైనస్ 7. 5 మైనస్ 7 ఈజ్ నథింగ్ బట్ నాన్న హౌ మచ్, -2. నెక్స్ట్ 4 మైనస్ 6 ఈక్వల్స్ టు హౌ మచ్, -2. నెక్స్ట్ 7 మైనస్ 7 హౌ మచ్, 0. సో 8 మైనస్ 9 నథింగ్ బట్ -1. 6 minus 6, 0. Next 7 minus 8, -1. Next 5 minus 6, -1. Next 6 minus 6, 0. Next 8 minus 10, -2. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేసాము, డి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాము. సో ఇప్పుడు మనం సಮೇషన్ డి ఫైండ్ అవుట్ చేయాలి. సಮೇషన్ డి ఈక్వల్స్ టు ఎంత, -1 -2. So see, so -1 -2 -2 plus 0 -1 plus 0 -1 -1 plus 0 -2. సో ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఫస్ట్ చూడండి అన్న, -1 నెక్స్ట్ వచ్చేసి -2 అగైన్ -2 0 -1. ఓకే, నెక్స్ట్ -1 తర్వాత 0 0 పెట్టినా పెట్టకపోయినా నథింగ్ హ్యాపెన్స్ నాన్న. సో -1 అగైన్ -1 0 -2. ఓకేనా. సో దట్ ఈక్వల్స్ టు ఎంత మనకి, -10 వచ్చిందనమాట. ఓకే, -10. ఓకే, సో మనం ఇప్పుడు డి బార్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డి బార్ అంటే ఏంటి, మనకి ఫార్ములా 1/,
ఎన్ సమ్మేషన్ డిఐ. సో 1/n అంటే ఎంత, మనకి 10 స్టూడెంట్స్ కాబట్టి 1/10 ఇంటూ డి బార్ ఎంత వచ్చింది మనకి, -10 వచ్చింది. సో రెండు క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు డి బార్ వాల్యూ మనకి ఎంత, -1 అనేది డి బార్ వాల్యూ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, డి మైనస్ డి బార్ హోల్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు ఆల్రెడీ డి బార్ వాల్యూ ఇక్కడ ఎంత వచ్చింది, -1 వచ్చింది. డి వాల్యూ ఎంత ఇక్కడ, ఫస్ట్ డి వాల్యూ -1 హోల్ స్క్వేర్, నెక్స్ట్ -2, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, 1 సెకండ్ అన్న. సో ఇక్కడ డి వాల్యూ -1, ఇక్కడ డి బార్ వాల్యూ -1 అంటే ఏమైంది మనకి +1 అయింది కదా. సో నెక్స్ట్ ఇక్కడ -2, నెక్స్ట్ +1 హోల్ స్క్వేర్, నెక్స్ట్ -2 +1 హోల్ స్క్వేర్, నెక్స్ట్ 0 -1 హోల్ స్క్వేర్, నెక్స్ట్ -1 +1 హోల్ స్క్వేర్, నెక్స్ట్ -1 +1 హోల్ స్క్వేర్, నెక్స్ట్ -1 +1 హోల్ స్క్వేర్, నెక్స్ట్ 0 +1 హోల్ స్క్వేర్, నెక్స్ట్ -2 +1 హోల్ స్క్వేర్. ఓకే. సో ఇక్కడ కూడా నాన్న మైనస్, ఇక్కడ ప్లస్. ఓకే. సో ఇప్పుడు చూడండి నాన్న, -1 +1 అంటే ఏంటి మనకి 0 వచ్చేసింది దీని వాల్యూ. ఓకే. -2 +1 అంటే ఎంత, -1, -1 హోల్ స్క్వేర్ అంటే 1, నెక్స్ట్ -2 +1 అంటే -1, -1 హోల్ స్క్వేర్ అంటే 1, ఇక్కడ 1 స్క్వేర్ 1, ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 1, ఇక్కడ -2 +1 అంటే -1, -1 హోల్ స్క్వేర్ అంటే 1. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని మొత్తం కూడా యాడ్ చేద్దాం మనం. ఓకే. యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 1 2 3 4 5 వస్తుంది అనమాట. అంటే సమ్మేషన్ డి మైనస్ డి బార్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1 2 3 4 5. ఓకేనా. సో ఇప్పుడు మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాము. ఫార్ములా ఏమనుకుందాం ఇందాక మనం, టీ ఈక్వల్స్ టు డి బార్ బై s by root n. Okay, s by root n. Okay, so d bar value ఎంత వచ్చింది మనకి, -1. సో -1 by s వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. s వాల్యూ ఫార్ములా ఏంటి మనకి, s ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1/n-1 సమ్మేషన్ di minus d bar whole square. So square root of 1/n అంటే ఎంత, 1/10-1, nothing but 9, ఎందుకంటే 10 స్టూడెంట్స్ కదా. సో 10-1 is 9 ఇంటూ di minus d bar whole square ఎంత వచ్చింది మనకి ఇక్కడ, 5 వచ్చింది. సో 5 divided by 9, square root of 5 divided by 9 equals to ఎంత మనకి 0.745. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఏం చేయాలి ఇప్పుడు, 0.745 డివైడెడ్ బై √10. ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేద్దాము, -1 బై, సో 0.745 745 divided by square root of 10 equals to 0.235. ఓకే. సో మోడ్ ఉంది కాబట్టి మైనస్ ఉన్న నో ప్రాబ్లం. సో 1 divided by 0.235 equals to how much, 4.25 సంథింగ్ అలా వస్తుంది నాన్న. అంటే ఇది క్యాలిక్యులేటెడ్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, టీ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఈక్వల్స్ టు
4.255 వచ్చింది. ఓకేనా, మరి టేబుల్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత ఉంది? టేబుల్ వాల్యూ 2.262 ఉంది. అంటే టేబుల్ వాల్యూ వచ్చేసి మనకి టీ టేబుల్ ఈక్వల్స్ టు 2.262. సో మన కండిషన్ ఏంటి? టీ క్యాలిక్యులేటెడ్ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ టీ టేబుల్ వచ్చింది. సో దేర్ ఫర్ మనం ఏం చేస్తాం? రిజెక్ట్ H0. మనం H0ని రిజెక్ట్ చేయాలి. అంటే ఏంటి? ఇక్కడ టెస్ట్ 1 టెస్ట్ 2కి డిఫరెన్స్ అనేది ఏమీ లేదు అనేది ఏంటి? ఈ స్టేట్మెంట్ రాంగ్. టెస్ట్ 1కి టెస్ట్ 2కి డిఫరెన్స్ ఉంది అనేసి మనం చెప్తున్నాము. నల్ హైపోథసిస్ని రిజెక్ట్ చేస్తున్నాము అంటే ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్, ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. టెస్ట్ 1కి టెస్ట్ 2కి డిఫరెన్స్ ఉన్నాయి చిల్డ్రన్కి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ అనదర్ సమ్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాన్న. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. ఓకే, సో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. సో లేటెస్ట్ వీడియోస్ కోసం. అలానే మీకు ఏమన్నా వీడియోస్ కావాలి ఏదైనా టాపిక్ మీద అంటే జస్ట్ కామెంట్ చేయండి నాన్న. సో దట్ ఐ విల్ ట్రై టు మేక్ ద వీడియో. ఓకే, సో hope you all understand. Thank you. Have a nice day. Bye.